ఆనుభూతిపూర్వమైనటువంటి భక్తితో మనం వారిని చూడటం లేదు. ఇక్కడ మరలా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి అనుగ్రహాన్ని స్వామివారు మనపైన ఉంచాలని ఆంజనేయ స్వామివారు వాయు రూపంలో మనందరినీ ఇలా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో స్వామివారికి మరలా తిరిగి సమారోపణ చేయడానికి ఈసారి విష్ణు ప్రీతిని కలిగించే విధంగా తొలి ఏకాదశికి ప్రారంభం చేసి 2025, 2026 తొలి ఏకాదశి వరకు విష్ణు సహస్రనామ పారాయణ, అలానే ద్వాదశమూర్తి హవనము, అష్టాక్షరి యజ్ఞం చేస్తూ ద్వారకలో సమాపనోత్సవం చేయాలని ఉదయం సంకల్పం చేశాం స్వామివారి దగ్గర. ఆ సమారోపణ కూడా స్వామివారే వచ్చి అక్కడ సమారోపణ చేయాలని మా విన్నపం. మీ అందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య స్వామివారికి ఈ విన్నపాన్ని విన్నవిద్దాం. ఇక్కడికి విచ్చేసి ఇటువంటి జరిగేటటువంటి దాన్ని వారి యొక్క భక్తితో వారి శక్తితో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎటువంటి ప్రమాదం కాకుండా ప్రమోదాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన గణప సత్యనారాయణ స్వామి వారికి ఒక్కసారి మనందరం జై గణప సత్యనారాయణ స్వామి వారికి. మీరందరూ తప్పకుండా వైష్ణవ మహాదివ్య క్షేత్రానికి వచ్చి దేవాలయాన్ని సందర్శనం చేయండి. అలానే స్వామివారికి కూడా అక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి మంగళాశాసనాలను ఆశీస్సులు తీసుకొని మేము ప్రారంభం చేస్తాం. ఇక్కడికి భక్తితో వచ్చినటువంటి స్వామీజీ వారి యొక్క పరివార భక్తులకి మా అందరికీ మా మంగళాశాసనాలను ధన్యవాదాలను వైష్ణవ మహాదేవ క్షేత్రం తరపున తెలియజేస్తూ, వైష్ణవ మహాదేవ క్షేత్ర సభ్యులు ఇంత స్థాయిలో చేయవలసినటువంటి ఆర్థిక పరిపుష్టిత వారికి లేదు. అయినా భక్తులందరినీ పరివారంగా చేసుకొని చేసిన వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహంతో పాటు ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేయాలని స్వామివారి ముందు మేము తెలియజేసుకుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నో చేసే శక్తిని ధైర్యాన్ని మాకు ఇవ్వాలని స్వామిని ప్రార్థన చేస్తూ, మీ అందరి యొక్క భక్తితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ఈ కార్యక్రమానికి అందరి తరపున వైష్ణవ మహాదేవ క్షేత్ర సభ్యులు, దీనికి సహకరించిన దాతలందరి తరపున ఆ దేవాలయ చైర్మన్ అయినటువంటి మనందరికీ విజయవాడలో సుపరిచితులుగా ఉన్న శ్రీమాన్ శ్రీ చలువాలి మల్లికార్జున గారిని, అలానే శ్రీనివాస్